నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. గత కొద్ది రోజులుగా జనసేన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, ఏమని, కూటమిని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఆ కుట్రలో భాగమే ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, జడా శ్రవణ్ కావచ్చు, మరీ ముఖ్యంగా ప్రశ్న రావణ్ కావచ్చు. దీన్ని ఆదిలోనే తుంచకపోతే పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి గత కొద్ది రోజులుగా అందరూ మాట్లాడుతూనే వస్తున్నారు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తుంది, ఫ్రంట్ పేజ్లో పడింది అంటే ఆర్టికల్. ఇది ఎంతటి సీరియస్ ఇష్యూ అనేది మనం అర్థం చేసుకోవాల్సిందే. మరి ఎందుకు ఇంత పెద్ద కుట్ర పన్నుతున్నారు? లేని ఒక కొత్త సాంప్రదాయాన్ని, మతాల మధ్య చిచ్చు పెట్టడం అనే సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరు తీసుకొస్తున్నారు? దానివల్ల వాళ్ళకి కలిగే లబ్ధి ఏంటి? రాజకీయాన్ని మరి ఈ విధంగా చేయాలా? దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు మతాల మధ్య రాజకీయం చేయడం అనేది లేదు. ఒక కొత్త సంస్కృతికి తెరలేపితే లేపారు. కానీ ఒక పెను ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ఇటు రాజకీయ విశ్లేషకులు, మీడియా వర్గాలు చెప్తున్నమాట. ఏంటా పెను ప్రమాదం? ఏం చేయబోతున్నారు రాష్ట్రాన్ని? ఒకటమ్మా, ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి పుణ్యం కొంత ఉంది. అద్భుతమైన వనరులు, కష్టపడే మనతత్వం ప్రజలు ఉన్నారు, అద్భుతమైన తీర ప్రాంతం, ఇటువంటి వనరులన్నీ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే రాజకీయ పార్టీలు ఒకళ్ళకొకళ్ళని ఒకప్పుడు ప్రత్యర్థులుగా మాత్రమే చూసుకునేవారు. శత్రువులుగా చూసుకునేటువంటి అలవాటు ఎప్పుడు లేదు మనకు అసలు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు వాళ్ళు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ పెదవి దాటి ఒక మాట పొరపాటు మాట్లాడినా వెంటనే వెనక్కి తీసుకోవడం చాలా హుందాదనం ఉండేదమ్మ అక్కడ. అటువంటి అంటే గతం నుంచి కూడా ఎక్కడే కూడా రాజకీయంగా విమర్శలు ఎన్నెన్నో చేసుకునేవారు. కానీ కులాలని లాగడం కానీ, మతాలను లాగడం కానీ, లేకపోతే ప్రాంతాలను లాగడం కానీ ఇటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు. 2019-24 మధ్యన అది తారాస్థాయికి చేరిపోయింది. కులాల మధ్యన చిచ్చు పెడతాం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అంటుకో వాళ్ళకి 2024 అధికారం కోల్పోయారో, మళ్ళీ అధికారంలో రావాలి అంటే వాళ్ళకి ఏ ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఏంటి? ఒకవేళ అతను నిజంగా రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ప్రేమ ఉండుంటే, మేము గతంలో ఇది చేసాం, ఇది చేయలేకపోయాం, మళ్ళీ వస్తే ఇది చేస్తామని చెప్పుకునే విధానపరంగా వెళ్ళాలి. అది మానేశారు. అది మానేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని చేల్చాలి అంటే కులాల వారీగా చిచ్చు పెట్టాలి, లేదనుకో ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టాలి, లేకపోతే మతాల వారిగా ఇప్పుడు పెడుతున్నటువంటి చిచ్చు. దీనికి వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక రకమైన క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి వాళ్ళందరినీ రకాలుగా మద్దతు చెప్పి వాళ్ళందరితోటి కూడా మాట్లాడించడం, సమాజంలో చిచ్చు పెట్టడం అనేది ఇప్పుడు పెద్ద కొత్త వింతగా జరిగిపోయిందంతా. అంటే సరే, మీరు అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. ఈ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ తర్వాత చాలామంది ఏముంది, అతను ఏదో మాట్లాడాడనుకో అంత ఉపా చట్టం కింద కేసులు పెట్టాలా, గతంలో ఎవరో మాట్లాడలేదు ఎలాగా, అతని మీద ఎంత కక్ష ధోరణ చర్యనట్టుగా మాట్లాడతారు. తర్వాత అన్నారు మాట్లాడేవారు. ఎప్పుడైతే అతని ఫోన్ కూడా రికవర్ చేసి అతని డేటా అంతా రికవర్ చేస్తుంటే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే ఎవరైతే అతనికి మద్దతు చెప్పారో వాళ్ళందరూ కూడా కొంచెం చూస్తూ ఉండండి, కొద్దిగా వెనక్కి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమన్నారంటే వాళ్ళకే మాకు సంబంధం లేదు అంటూనే ఆ గొంతుకి మేము మద్దతు చెప్తా ఉంటున్నారు. చాలా విచిత్రమైనటువంటిది. సరే, ఈ రోజున పేపర్లో వస్తున్నటువంటి ఆధారాల ప్రకారంగా ఈ జోసెఫ్కి హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టుకున్నాడు ఆయన. ఆ ఆఫీస్కి జూబ్లీస్ రోడ్ నెంబర్ 70లో ఆఫీస్ ఎవరిది అంటే ఇంద్రసేన చౌదరి అనే ఒక వ్యక్తిదంట, వైసీపీ అనుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిది. ఎప్పుడైతే జోసెఫ్కి అనుకూలంగా ఆ ఛానల్లోనే పనిచేస్తున్నారో సంథింగ్ గగన అనే అమ్మాయి ఉంది, గగనం ఆ అమ్మాయి కూడా ఇతనికి బంధువు. ఎవరికి? ఇంద్రసేన చౌదరికి బంధువు. ఆవిడ ఆ అమ్మాయిది కూడా ఫోను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు పెట్టుకుని వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేయడం, స్క్రిప్ట్ను వేరే వాళ్ళకి పంపించడం బయటికి, వాళ్ళు ఓకే చేసిన తర్వాత వీళ్ళు పోస్ట్ చేయడం. అంటే వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకి పేమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లక్షల రూపాయలు, 1-2 కాదమ్మా, లక్షల రూపాయలు పేమెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ అంతా డేటా రికవర్ చేస్తుంటే వీళ్ళకి విచిత్రం ఏంటంటే కొంతమంది రిటైర్డ్ ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా సహకరించినట్టుగా వచ్చినాయి. వాళ్ళలో ఇద్దరైతే పేర్లు రాలేదు, కానీ 2 మాజీ ఐపీఎస్ అధికారులు, ఒక అతను మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో
తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తనకు సరైనటువంటి న్యాయం చేయలేదనే కోపంతో అటువైపు కలిసిన వ్యక్తి. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకవేళ ఎటువంటి అరెస్టులు జరిగితే ముందు ఎవరికి ఇన్ఫామ్ చేయాలి, ఏంటి, ఎలా తప్పించుకోవాలి, న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ జరుగుతున్నట్టుగా డేటా అంతా దాంట్లో ఉందట. ఇప్పుడు జరగట్లేదమ్మా ఇది. 2019కి ముందే కొంతమంది మాజీ ఐఏఎస్లు, కొంతమంది అధికారుల రూపంలో, మేధావుల రూపంలో కాలేజీలోనే అక్కడ మీటింగ్స్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళందరికీ ఏంటంటే లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కాదు, చంద్రబాబు గారి మీద కోపం. మరి అతని వల్ల ఎక్కడ నష్టపోయారో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా గొంతుకయ్యి జగన్మోహన్ రెడ్డిని అధికారులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నాలు 2019లో జరిగినాయి, సక్సెస్ అయినాయి. ఇప్పుడు అలాగే ఎవరైతే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉంటారో ఆ గొంతువులన్నీ కలిపే విధానం ఒకటిని, హిందూయిజానికి వ్యతిరేకంగా ఉండే గొంతులు ఒకటిని, అంటే రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో రావడానికి ఎవరైతే సహకరిస్తే బాగుంటుందో అన్ని రకాలుగా కలుపుకుని వాళ్ళందరినీ కలిపికట్టి వాళ్ళందరూ ఒక ఎంప్లాయీస్ కింద ట్రీట్ చేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం, మిగతా వనరులని సమకూర్చడం, వాళ్ళతోటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది. 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది. మన జూన్కి కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రతిరోజు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ శాఖల్లో డెవలప్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఏ విధంగా తీసుకురావాలని ఈ కాన్సెప్ట్లను వెళుతూ ఉన్నారు. ఇది ఏదో వాళ్ళు ఏదో పాపం డెవలప్మెంట్లో ఉన్నారు కాబట్టి ఈ టైంలోనే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి అశాంతికరమైనటువంటి వాతావరణం తీసుకొస్తే వాళ్ళ మెయిన్ లక్ష్యం ఏంటి తెలుసా? పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెట్టకూడదు. అది కానీ జరిగితే ఏమవుతుందంటారు, ఒక పారిశ్రామికవేత్త మీ హయాంలో వచ్చాడా అంటారు తప్ప మీరు చేసిన అలవాళ్ళు రాలేదు అని చెప్పరు కదా. అందుకని ఆ విధమైన కుట్ర చేశారన్నమాట. ఇప్పుడు సార్ అంటే ఇంకో కుట్ర ఏంటి, మొన్న అంబటి రాంబాబు గారు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ అప్పటి రావణుడు విలన్ అయితే ఇప్పుడు ఈ రావణ హీరో, ఈ యుద్ధంలో ఈ హీరోని రావణ్ని గెలిపించడం కోసం మేము పోరాటం చేస్తామన్నారు. అంటే ఎవరి మీద దేనికోసం పోరాటం? క్లారిటీ వచ్చేసింది కదమ్మా వాళ్ళకి. ఏమీ లేదు, 2 లక్ష్యాలు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉండే ఇతర వర్గాలన్నింటినీ కన్సాలిడేట్ చేయడం ఓటు బ్యాంక్ని. రెండోది కూటమి ప్రభుత్వంలోనే చిచ్చు పెట్టడం. అది కులాల వారీగా చిచ్చు పెట్టాలా, ప్రాంతాల వారీగానా, మతాల వారీగా అనేది వేరే సమస్య. మొత్తానికి కూటమిలోనే చిచ్చు పెట్టేలా చేయడం. దానికి కాపు సామాజిక వర్గంలో కొంతమందితో మీటింగ్లు పెట్టించారు, లేకపోతే కాపు కమ్మ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించారు, వీళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తులతోటి. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు వీళ్ళే కల్పించారు. అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి. ఇప్పుడు అదే వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ గారు వస్తే తెలంగాణ వచ్చి ఎలా పెడతాడో పార్టీ, ఏ విధంగా చేస్తాడో అని మాట్లాడిన గొంతులే, హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేస్తారో ఆంధ్ర పోలీసులు అని మాట్లాడిన గొంతులే మరి ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడిన వ్యక్తులు కొంతమంది టీవీలో వస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు సోకాల్డ్ అంటే ప్లాన్ అర్థమైపోతుంది. వీళ్ళ లక్ష్యం ఒకటి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావాలి. దానికి వాళ్ళు ఎన్ని కుట్రలైనా చేస్తారన్నమాట. వాళ్ళకి సమాజం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు, వాళ్ళకి అటువంటి ఏమీ అక్కర్లేదు. ఈరోజు ఎంతటితో ఆగుద్ది అనుకుంటున్నామమ్మా. నిజంగా జోసెఫ్ ఫోన్లో మిగతా ఎన్ని వస్తున్నాయి. మరి అతను సంఘ వ్యతిరేక శక్తులతో ఎవరితో మాట్లాడాడో ఏంటో, ఎవరి దగ్గర నుంచి డేటాలు తీసుకున్నాడో, ఎవరు ప్రోద్బలంతో ఇవన్నీ మాట్లాడాడో అన్నీ వస్తాయి. ఉపా చట్టం పెట్టారంటే ఊరిని పెట్టరు, దాని తగ్గ తతంగం ఏదో వాళ్ళకి దొరుకుంటుంది. పోలీసులకి పెట్టింది కూడా హిందువులు. ఇతని మీద ఎందుకు జన సైనికులు పెట్టారు? జన సైనికులు కాదమ్మా, హిందువులు పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాముడిని, లేకపోతే కృష్ణుని, లేకపోతే భారతాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసేసి ఇష్టారీతిని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటుంది హిందూ సమాజం. ఖచ్చితంగా కేసులు పెడతారు. కేసులు పెట్టినప్పుడు పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అదే జరుగుతుంది. నిజంగా అతని ఫోన్లో ఏమీ దొరకలేదు అనుకోండి, కోర్టు బయట పంపించేస్తాయి కదా. ఏమీ లేదు, సరైన ఆధారాలు లేవని చెప్పి పంపించేస్తుంది. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? 2 రోజులు బట్టి ఈ గొంతులన్నీ, మొన్నటిదాకా ఎగిరెగిన గొంతులన్నీ కూడా ఈ ఫోన్లో డేటా అంతా ఎంట్రీ చేసేటప్పటికి సైలెంట్ అవుతున్నాయి. కొంతమంది తప్పట్లేదు, కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది భయపడుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు గుండెల్లో రాయి మనకి ఇది అంటారు చూసారా, పడ్డది వాళ్ళకి. ఎక్కడో చోట వీళ్ళని మన వైపు చూపిస్తే మనం కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో న్యాయస్థానం ముందు అనే భయం వచ్చింది. జనశ్రావణ్ చూశారు కదా, ఆల్రెడీ యూటర్న్ ఎలా తీసుకున్నాడు. నాకు సంబంధం లేదు, ఆ రోజు మీటింగ్లో వచ్చి ఏదో మాట్లాడేసాడు, అది మాట్లాడిన మాకు సంబంధం లేదు, అతను అలా మాట్లాడతాం తప్పే అంటున్నారు. వైసీపీ అంటున్నారు, అతను అలా మాట్లాడి తప్పే అంటాడు వాళ్ళని అన్నాడు. ఆ స్టేజ్ మీద ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేదు? అదే మనిషి న్యాయం కోసం పోరాడుతున్నానని వెళ్ళాడుగా. అంటే అతనికి అర్థమైపోయింది ఇతను ఎక్కడో ఇరుక్కుపోయాడు, ఇతను సమర్థిస్తే మనం కూడా ఇరుక్కుపోతామని.
అంటే వీళ్ళందరూ ఒకటేనమ్మా. నేను అంటుంది ఇటువంటి రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదమ్మా. రాజకీయంగా ఎన్నో విమర్శలు చేసుకుంటాం, రకరకాలు చేసుకుంటాం, విధానపరంగా వెళ్తామే తప్ప అంతకు మించి రాష్ట్ర నాశనాన్ని, ప్రజల నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి మళ్ళీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. మన తేలిక ఇదివరకు మళ్ళీ కాదు, సోషల్ మీడియా యుగం, ప్రతిదీ ఫోన్లోకి వస్తుంది, అన్నీ చూస్తున్నారు. సామాన్యులకు సైతం ఏం జరుగుతుందో రాజకీయం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళే కట్టుకుంటున్నారు. అంటే సార్ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో సిపిఐ నారాయణ గారు, సిపిఎం మధు గారు, తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు, నెక్స్ట్ వచ్చేసి పివి సునీల్ కుమార్, ఇలా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఒక జట్టుగా ఏర్పడ్డారు. అంటే నెక్స్ట్ ఏ స్టెప్ అంటే వీళ్ళందరికీ లక్ష్యాలు డిఫరెంట్గా ఉన్నాయి. కొంతమందికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కొంతమంది కోరిక, కానీ టార్గెట్ కూటమే కదా. అదే అంటున్నా, లక్ష్యాలు వేరు వేరే. అంటే కొంతమందికి జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా అదే తీసుకురావాలని, కొంతమందికి ఏంటి చంద్రబాబు గారు వలన ఎక్కడో నష్టపోయినటువంటి బాధ కొంతమందికి ఏంటంటే కొన్ని పార్టీలు ఉంటాయమ్మా, అధికారులు ఎవరుంటే వాళ్ళు తిడతారు, వాళ్ళకి వేరేది ఏజెండా ఏముండదు, అధికారులు ఉన్న పార్టీని కాలెట్ లాగి దించేయాలి, అదే ఎజెండా. ఆ విధంగా కొంతమంది, మొత్తం అందరికీ ఏంటంటే ఏదో రకంగా కూటమి ప్రభుత్వం చిచ్చు పెట్టాలి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతారో వాళ్ళందరికీ మద్దతు చెప్పాలి. కేసులు పెట్టకూడదు, హిందువులు తిట్టేసినా, లేకపోతే హిందువులు పూజించేటువంటి దేవుళ్ళని, దేవతలు తిట్టేసినా కేసులు పెట్టకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ, దానికి మళ్ళీ ముసుగులు, రాజ్యాంగాల హక్కులు, ముసుగు వేసుకుని ఎక్కడ కుదురుద్దమ్మా? రాజ్యాంగం ప్రకారమే కదా అప్పుడు కేసులు పెట్టింది. ఒకవేళ ఆ వ్యతిరేకంగా ఏమైనా కేసులు పెడితే కోర్టులో న్యాయస్థానాలు తీర్పు చెప్తాయి. మీరే ఎందుకు భుజాలు తడుపుకొని ఇంత రకాలుగా పకడ్బందీగా వచ్చి ఏకతాటికి మీద వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మంచి జరిగిందని చెప్పాలి. అప్పుడు చెడు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంచి జరిగినప్పుడేమో నోరు లేదలకి, ఒక్క మంచి జరుగుతుంది, ఇన్ని పెట్టుబడులు ఇన్ని వస్తున్నాయి, దేశంలోనే గ్రామ పంచాయతీలకు, ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు వస్తున్నాయి, ఇటువంటి మాత్రం మంచి చెప్పాలంటే నోరు రాదు. తేడా వచ్చేటప్పటికి మాత్రం వచ్చేస్తారు. దాన్ని పెద్ద బోధబ్దలో చేసేసి కూటమి ప్రభుత్వం ఏదో అయ్యాయం జరిగిపోతుంది, అక్రమాలు జరిగిపోతున్నాయని చెప్పడానికి మాత్రం ఏకమైపోతారు. మళ్ళీ వీళ్ళందరికీ ఫండింగ్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రావాలి, స్క్రిప్ట్ అక్కడి నుంచి రావాలి, దాంతో మాట్లాడతారు. ప్రజలు చూస్తూ ఊరుకోరమ్మ. ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కాంక్షించినటువంటి ప్రజలందరూ కూడా ఇటువంటి నక్కజిత్తులు పనిచేసేటువంటి వ్యక్తులందరినీ కూడా చాలా గమనిస్తున్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.